గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉద్యమ కాలం నుంచి చూస్తున్నా, ఆల్మోస్ట్ ఒక 18-19 ఏళ్ల నుంచి చూస్తున్నా. శ్రీనివాస్ గౌడ్ అంటే ఎప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఏదన్నా పని ఉందంటే ఇమ్మీడియట్ ఇట్లా చేతుల్లో చిటికలు చేయించినట్టుగా అయిపోతుంది పని అనేది. చాలా ఆవేశంగా ఉంటారు, ఇమ్మీడియట్గా పనులు చేయించేటువంటి తత్వం, స్వభావం ఉంటుంది. బట్ ఈ మధ్యన నేను శ్రీనివాస్ గౌడ్ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక వీడియో చూసిన, అది కూడా మీ మహబూబ్ నగర్లోనే. ఎందుకని అంత బాధపడ్డారు మీరు? అంటే మీకు తెలుసమ్మా, ఉద్యమంలో మేము ఒక ఆఫీసర్గా ఉండి, కమిషనర్ ఉండి ఏం చేసినామో తెలుసు. ఉద్యమం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మరి మహబూబ్నగర్ పోవడం కూడా కేసీఆర్ గారు ఇక్కడనే హైదరాబాద్లో ఉండాలన్నాడు. ఒకటిపల్లిలో ఉండు, ఉప్పల్లో ఉండు, ఇక్కడ నిలబడాలని చెప్పింది. కేటీఆర్ గారు కూడా చెప్పింది. అయితే నేను పోయిన నేపథ్యం ఏంటంటే, మా జిల్లాలో తాగునీరు 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు రావడం, వ్యవసాయానికి నీళ్ళు లేక ఎండిపోవడం, అన్నీ కుల వృత్తులన్నీ ధ్వంసం కావడం, ఎడ్యుకేషను, ఆస్తులు సరిగా లేకపోవడం, అన్ని రకరకాలు ఉండేటివి. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు మంత్రి ఇస్తాన్నాడు. నేను నా జిల్లాను డెవలప్ చేద్దాం, ఇక్కడ ఏముంది అంత డెవలప్ అయింది కదని పోయినమ్మా. నేను దాదాపు 10 సంవత్సరాలు చాలా కష్టపడి అన్ని రంగాల్లో పోటీపడి, కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు, ముగ్గురు కాన్స్టిట్యున్సీలను పోటీపడి వాళ్ళతో ఈక్వల్గా ఉండాలా, వాళ్ళకన్నా ఇంకా ఊహించి మంది ఎక్కువ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ గ్రీనరీ కావచ్చు, ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ టవర్ కావచ్చు, మంచి మంచి హాస్పిటల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, హాస్టల్స్, మైనారిటీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, టెంపుల్స్, అట్లా దర్గాలు, చర్చి, అట్లా అన్ని మతాలను టూరిజం చేసుకుంటూ వచ్చినాం. అంటే కొన్ని పనులు ఎట్లా అంటే ఒక అద్భుతమైనటువంటి తెలంగాణలోనే ఎక్కడ ఉండదు. అంటే ఇతర దేశాలతో పోటీ పెట్టేట్లు ఒక 3-4 ప్లాన్స్ ఉండే నాకు. మన్నెంకొండ రోప్వే చాలా అద్భుతంగా చేయాలని చెప్పేసి అనుకుంటా. తర్వాత ట్యాంక్ బండ్ మొత్తం మురిగినీళ్ళు అన్నీ వచ్చేటివి. అక్కడ మురిగినీళ్ళు డైవర్ట్ చేసి ఎస్టీపీ పెట్టి కృష్ణా వాటర్ నీళ్ళని అక్కడ నింపి చుట్టూ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసినాం. తర్వాత చుట్టూ ట్రైను, తర్వాత లేడీస్ క్లబ్బు, నైట్ బజారు, అట్లా చాలా రకరకాల, మధ్యలో ఐలాండ్, లేజర్ షోస్, పక్కనే వేవ్ పూల్, లండన్ ఐ టైప్ పాలమూరు అయ్యని, శిల్పారామం అన్నీ కట్టినాం. అయితే శిల్పారామం అయిపోయింది, శిల్పారామం అంతా మూతపడిపోయింది. పక్కల నేను ఏ రోజైతే ఓడిపోయినామో ఆ రోజు ఏదైతే అట్లా పని ఉందో, ఈవెన్ ఎలక్షన్ పోలింగ్ రోజు కూడా పని నడిచింది. అక్కడ పోలింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల కాంట్రాక్టర్ షిఫ్ట్ అయిపోయింది. మన్నెకొండ రోప్వే కానీ, ట్యాంక్ బండ్ దగ్గర కానీ, ఇవన్నీ. స్టేడియం కూడా సగం పనులు అయినాయి. స్టేడియం దీనికి అటాచ్లో ఉంటుంది. అయితే నేను పోయిన తర్వాత ఎంతో పెద్ద కలగన్న, ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి, 5-6 జిల్లాల నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి కూడా ఇక్కడ రావాలి, కర్నూలు నుంచి పర్యాటకులు రావాలి, ఇక్కడ చాలా బతుకుదేరు చూపించాలా. ఏదో పాలమూరు అంటే లేబర్ జిల్లా అనే ఇట్లా పేరు ఉంది కదా, దీన్ని ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతం అనేట్టు చూపించాలని చెప్పి పెద్ద 2,000 ఎకరాల పార్కు, 26,000 ఎకరాల జంగల్ సఫారీ, పెద్ద పెద్ద ప్లాన్స్ చేసుకున్నాం అనమాట. ఎక్కడ ఉండదు అనమాట. అలాంటిది నేను ట్యాంక్ బండ్ పోయేవరకే మొత్తము దుమ్ము పట్టిపోయింది. సస్పెన్షన్ బ్రిడ్జ్ మొత్తం కూడా కలర్ ఇట్లా కలర్ పోయింది, దుమ్ము ధూళితో ఉందన్నమాట. అది చూసేవరకే అది ఆ ప్లాన్ నేను ఏదైతే ఊహించుకున్నానో, రోజుకు 4-5 మంది వాకింగ్ చేయాలి, శనివారం ఆదివారం పిల్లలందరూ, స్టూడెంట్స్ అందరూ ఇక్కడనే ఉండాలి, వీకెండ్ ఇక్కడనే ఉండాలి, చెడు అలవాట్లకు పోవద్దు అని, అట్లా బోటింగ్, సేలింగ్ క్లబ్బు, లెంత్ కూడా చూసుకొని ఇంటర్నేషనల్ గేమ్ అయ్యేటట్టు వాటర్లో అవన్నీ చేసినాం అన్నమాట. అవన్నీ మొత్తం మళ్ళీ గుర్రెబిడేక రావడము, దుమ్ము ధూళి రావడము, ముళ్ళ చెట్లు పడడము, అక్కడ వచ్చి సార్ ఇక్కడ సాయంత్రం పూట గంజాయి తాగుతుందని చెప్పడము. డెలివరీ అయిన పిల్లలు చనిపోతే బయటనే వేసిపోయారు హాస్పిటల్ వాళ్ళు. 2014లో నేను ఎమ్మెల్యే అయిన కొత్తల ముండ్ల పొదలు అవన్నీ ఉండే. మళ్ళీ సేమ్ ఆ పరిస్థితి తెచ్చిదేమి రా వీళ్ళంతా, అసలు ఏంది కక్ష, అభివృద్ధి ఎట్లా ఆపుతారు అని ఒక్కసారి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కలిసి బాధపడే వరకే నాకు వాళ్ళందరూ చూసి, వాళ్ళ అభిమానము, వాళ్ళ బాధ చూసి, ప్రాంతాన్ని చూసి నాకు దాని మన్ని కన్నీళ్ళకి వచ్చినాయి. అంటే ఒక్కసారి అనుకోకుండా ఎట్లా అయిపోయింది అనమాట. అంటే ఒక మంచి చేద్దామని ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చి నేను వస్తే ఎన్నో బండలు వేసిండ్రు, ఎన్నో ఇబ్బందులు పెట్టిర్రు. 10 సంవత్సరాలు రకరకాల ఇబ్బందులు పెట్టి, రకరకాల బయట శక్తులన్నీ కలిసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఏదో ఒక రోజు మహబూబ్నగర్ అనేది హైదరాబాద్ నుంచి దారి పట్టాలి ఇక్కడ చూడడానికి. వీకెండ్ అంటే మహబూబ్నగర్ పోవాలంటే దేవాల ఆధ్యాత్మికంగా ఒక
ఎకో టూరిజం రకరకాలుగా చేయాలని చెప్పి అనుకున్నాను కదా. ఇట్లా చేసిందని చెప్పి బాధ అనిపించి నాకు ఒక కంట్రోల్ కాలే. ఆమె లేడీ ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళది ఆప్యాయత ప్రేమ చూసి ఆ ప్రాంతాన్ని చూసి ఇట్లా అయిందని బాధతో నేను కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాను. దాన్ని కొంతమంది ఇట్లా అర్థం చేసుకునే వాళ్ళు అట్లా అర్థం చేసుకున్నారు. బట్ ఇప్పుడు దాని నుంచి బయటపడినరా, లేకుంటే ఇంకా పోరాటం చేయాలి అనిపించిందా, ఫైటింగ్ కంటిన్యూ చేయాలనిపించింది? ఏం లేదమ్మా, మళ్ళీ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది, 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, నాకు విశ్వాసం ఉంది, ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారు 100%. మళ్ళీ మిగిలిపోయిన పనులు చేస్తాం, ఇంకా ఏమేమి చేయాలనుకున్న ప్లాన్లు ఇప్పుడు గ్యాప్ పీరియడ్లో ఇంకా ఏమేమి చేయాలని కూడా అనుకుంటున్నాం, అవి కూడా కంప్లీట్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మహబూబ్నగర్ అనేది ఒక విద్య ఉపాధి అవకాశాలు, అక్కడ చదువుకున్న వాళ్ళకి అక్కడనే ఉద్యోగాలు వచ్చేటట్లు 12 దేశాల కంపెనీలు తీసుకొచ్చి పెట్టినాం అక్కడ ఐటీ టవర్. ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి అమరాజా కంపెనీ తెచ్చినాం. అట్లా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, 3-4 కార్ల కంపెనీ, టోటల్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసి చుట్టూ హైదరాబాద్ మాదిరిగా మహబూబ్నగర్ రింగ్ రోడ్ చేసి 4 వైపులా 4 పెద్ద 10-20 వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ఒక్కొక్క సంస్థ 4-5 తీసుకొచ్చి చేయాలనేది నా లక్ష్యం. ముఖ్యంగా చిన్న కడుపు నొప్పి వస్తే కూడా అంబులెన్స్ తీసుకొని పోయేవాళ్ళు మహబూబ్నగర్కు, హైదరాబాద్కు. ఆ రైల్వే గేట్ పడుతుండే, అక్కడనే సగం మంది చనిపోయి వాపసు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఒక హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అద్భుతంగా కట్టినాము, పెద్ద టూరిజం హోటల్ కూడా కట్టినాం. ఆగిపోయినవన్నీ అవన్నీ కంప్లీట్ చేస్తాం. మహబూబ్నగర్ అంటే ఒక హిస్టరీ క్రియేట్ చేయాలా, మహబూబ్నగర్ ప్రజలు బతకాల, అక్కడ ఏమి సంపాదించకపోయినా ఉన్న ఆస్తిని 1000 రెట్లు పెంచాలా. వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం, రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, 10% కంప్లీట్ అయితే ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తాయి. అట్లా ఊర్లు డెవలప్ అవుతాయి, టౌన్లో ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, పెద్ద ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, టూరిజం డెవలప్ చేస్తాం. ఒక అద్భుతమైన మహానగరంగా మహబూబ్నగర్ తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతోనే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా ప్రతిపాదనలు పంపడం, గవర్నమెంట్కు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడము, ఒక పెద్ద విజన్తోనే చేసినాము. అదన్నీ చేస్తాం, మాకు విశ్వాసం ఉంది. ప్రజలు మరి వాళ్ళు 2.5 సంవత్సరాలు అయింది, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే మహిళలకు ఇస్తున్న 4,000 పెన్షన్ కావచ్చు, 2,500 పెన్షన్ ప్రతి మహిళకు కావచ్చు, ఇంకా అనేక రకాలుగా 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఏం అమలు కాలేదు. మేము చేసిన పనులు కూడా అది మధ్యంతరంలో ఆగిపోయినాయి. ప్రజలలో ఇప్పుడు ఎప్పుడు రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ఎప్పుడు రావాలి, కేసీఆర్ ఎప్పుడు రావాలన్నటువంటి ఆలోచన ఉంది కనుక మేము గ్యారెంటీగా ప్రజల మనల్ని పొంది మళ్ళీ కంప్లీట్ చేస్తామనే విశ్వాసం ఉంది. దాని మీద ఎంత డౌట్ కూడా లేదు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, పాలనలో ఏం జరగలేదు, ఇంక్లూడింగ్ మహబూబ్నగర్లో మీరు ఏదైతే వదిలిపెట్టినరో ఆ ప్రాజెక్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనులు అన్నీ అట్లనే ఉన్నాయి అనుకున్నప్పుడు దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఈ మధ్యన వచ్చినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి, మున్సిపల్ కార్పొరేషన్, అది ఎందుకు మళ్ళీ కాంగ్రెస్కి పోయింది? అంటే యూజువల్గానే ఉండేది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మొత్తం స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అది రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి అక్కడ వచ్చింది అంటే యాక్సెప్టెన్సీ ఉంది అనేదే కదా, కాదంటారా మీరు? అమ్మా, ఒకప్పుడు మేము 95%, 98% మున్సిపాలిటీస్ మేమే ఉంటుంది. మరి గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు వాళ్ళు ఎక్కడో ఇక్కడ ఒక కౌన్సిలర్, ఒక మున్సిపాలిటీ ఉంటుండే. జిల్లా పరిషత్ చైర్మన్ 100% మేమే ఉన్నాం కదా. అది జనరల్గా ఎవరైతే గవర్నమెంట్ ఉంటుందో గవర్నమెంట్కు అరే ఒక కౌన్సిలర్ గెలిపించుకోవాలంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ఫండ్స్ వస్తాయి అనే భావనలో కొంతమంది ఉంటారు. ప్లస్ ఇంకోటి అధికారాన్ని ఉపయోగించుకుంటారు, డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు, రకరకాల ప్రలోభాలు ఉన్న కొంతమంది వర్గం కూడా అరే గవర్నమెంట్ ఉంది కనుక చేద్దాం అనుకుంటుంది. రేపు ఇది చేసినంత మాత్రాన గవర్నమెంట్ మారదు కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా, కౌన్సిలర్ అయినంత మాత్రాన, కార్పొరేట్ అయినంత మాత్రాన. సరే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేద్దామని కొంత ప్రో ఉంటుంది, రకరకాలు ఉంటాయి అన్నమాట. కనుక డబ్బు బలము, అధికార దుర్వినియోగము కావచ్చు, తర్వాత ఎలక్షన్ కమిషన్ అనేది పూర్తి ఏకపక్షంగా వ్యవహరించడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల రూలింగ్ గవర్నమెంట్ అని కొంత ప్రో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన గవర్నమెంట్కి చాలా ఫేవర్ ఉందనో అన్నట్లా కాదు. అది 100%. రేపు మీరు చూడండి, 10 మంది పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళందరినీ ఎలక్షన్ పెట్టమని 10కి 10 పెట్టమని చెప్పండి, 10 ఎలక్షన్ పెట్టండి. అప్పుడు చూడండి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు, ఈ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ వేరు. అంటే ప్రజల థింకింగ్ ఎట్లుంటుందంటే, మీరు లాస్ట్ ఎలక్షన్స్ కూడా మీరు చూడండి, ఎంపీ ఎలక్షన్ వచ్చేవరకే దేశంలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలని చూసుకుంటారు. రాష్ట్రంలో వచ్చేవరకే మొన్న ఏమైనా ఆలోచన చేశారంటే 10 సంవత్సరాలు చూసినాం కదా, మార్పు అంటున్నారు, మరి ఇంకా గొప్ప మార్పు అవుతుందేమో అని చూసింది వాళ్ళు ఈ హామీలతో. లోకల్ బాడీలో ఒక రకంగా ఉంటుంది, 3 రకాలు మీరు చూడండి. కనుక ఖచ్చితంగా
రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్ద మార్పు ఉంటుంది, ఒక రెవల్యూషన్ టైప్లో ఉంటుంది గ్యారంటీ కూడా. ఒక వర్గం చేస్తుందని చెప్పడానికి ఏం లేదు కదా, ఇగో ఈ వర్గం చేస్తుంది, ఒక రైతులు చేస్తారు, లేదా అన్ఎంప్లాయ్ చేస్తారు, లేదు మహిళలు చేస్తారు. ఒక ఫ్రీ బస్ అన్నంత మాత్రాన మహిళలు ఎవరు హ్యాపీ లేరు. భర్తకు ఛార్జీలు పెంచిండ్రు, భార్యకు ఫ్రీ అంటున్నారు, అంత తప్ప ఏం అయ్యేది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు అక్కడ. ఉద్యోగులు హ్యాపీ ఉన్నారా? ఉద్యోగులు ఎట్లా హ్యాపీ ఉంటారు, మా అసలు లేరు హ్యాపీ. వాళ్ళు మదన పడుతున్నారు, అయ్యో ఎంత పొరపాటు చేసినాం కదా అంటే చెప్పేసి. వాళ్ళకి ఏమొచ్చింది, పిఆర్సీ వచ్చిందా? ఇండియాలోనే భారతదేశంలో హైయెస్ట్ శాలరీస్ ఇచ్చేటట్టు మేము చేసినాం. దాదాపు 70-80% వరకు శాలరీస్ పెరిగినాయి ఉద్యోగులకు. ఒక లాస్ట్ పిఆర్సీ 5% ఐఆర్ ఇవ్వకపోతే అది కూడా వచ్చేది కాదు. మేము 5% ఐఆర్ ఇవ్వకుండా ఎలక్షన్ కాగానే పిఆర్సీ కంప్లీట్ చేస్తామంటే బాగుండేది. అప్పుడు చీఫ్ సెక్రటరీ కావచ్చు, రకరకాల వాళ్ళ దానివల్ల ఉద్యోగులు అర్థం చేసుకోలేకపోయారు. ఇలా రాష్ట్రంలో హైయెస్ట్ డిఏలు బాకీ ఉన్నది ఇక్కడనే. 20,000 మంది ఉద్యోగులు పైన ఉద్యోగులు రిటైర్డ్ అయితే వాళ్ళకి బెనిఫిట్ రాక చనిపోతున్నది. పెన్షనర్స్కు వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావట్లేదు, వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి రావట్లేదు. మొన్న ఒక ఎస్ఐ చనిపోయాడు ఖమ్మంలో, మొత్తం ఒక టీచర్ చనిపోయాడు. కనుక ఎవరు ఒక వర్గం హ్యాపీ అయిందని చెప్పండి. కాకపోతే ఇప్పుడు మీరు ఉద్యోగ సంఘ నేతగా ఉన్నారు, ఆ తర్వాత మీరు మంత్రి అయినరు, ఉద్యోగులకి మీరే ఎక్కువ బెనిఫిట్లు చేకూర్చేలా కార్యక్రమాలు ఇవన్నీ తీసుకున్నారు అనుకున్నప్పుడు అదే ఉద్యోగులు ఎందుకని మరి బీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రు? చెప్తున్నారమ్మా, వాళ్ళు ప్రజలు ఎట్లయితే ఇప్పుడు రైతులు ఎకరాకు 14,000 ఇస్తామంటే, 2,000 పెన్షన్ 4,000 చేస్తామంటే, ఆసరా పెన్షను ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటే, ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామంటే, ఎట్లయితే ఒక్కొక్క వారు ఎట్లయితే ఆశపడ్డారో ఉద్యోగులు కూడా 6 నెలల్లో పిఆర్సీ కంప్లీట్ చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగులు దాదాపు 20,000 మంది ఉంటారు. ఛాయ్ తాగే లోపల నేను జియో ఇస్తాను అన్నాడు. వాళ్ళందరికీ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఉద్యోగులు సరే ఆశ ఉంటుంది, సరే మనకు ఇంకా ఎన్నో ప్రయోజనాలు చేస్తూ అంటున్నారు కదా, చూద్దామని. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళను నవంబర్లో పెళ్లిళ్ళు చేసుకోకండి, డిసెంబర్లో చేసుకోండి, ఎందుకంటే మీకు తులం బంగారం ఇస్తామని అన్నారు. పెన్షన్ ఇప్పుడు కొంతమంది లోన్లు పోయి తీసుకొచ్చుకోండి, నవంబర్ తెచ్చుకోండి, డిసెంబర్లోనే మాఫీ చేసి 2 లక్షలు మీకు వస్తాయని అన్నారు. 2,000 పెన్షన్ నవంబర్ తీసుకోకండి, 4,000 వస్తాయి డిసెంబర్ తీసుకోండి అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు జనరల్గా ఎవరైనా కానీ ఉద్యోగం అయినా కూడా మనిషే కదా, ఆశపడ్డాడు, సరే ఇంకా మంచిగా వస్తుందేమో అని. కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి, అది పెద్ద ఇది కాదు. ఆ చిన్న చిన్న తప్పిదాలే పెద్ద మూల్యాన్ని చెల్లించుకునేలా చేసినాయి కదా. ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ మీద కోపం కాదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలో లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళు మాకు అందుబాటులో లేరో, లీడర్లు మమ్మల్ని పట్టించుకోలేదో, ఇట్లాంటి వాటన్నిటి కోపంతోనే కేసీఆర్ని ఓడించిండు అనేది కదా. మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నారా ఏం జరిగింది అక్కడ అనేది? మీరు 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి అయ్యిండ్రు, ఏం జరిగింది మహబూబ్ నగర్? ఎదురమ్మా వాళ్ళందరూ అంటారు ఎమ్మెల్యే మీద కోపం అని, తక్కువ అది ఒక 10% ఉండొచ్చు తప్పది. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2.5 ఏళ్లలో ఏ రకంగా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూడండి. అట్లా మా ప్రభుత్వంలో విచ్చలవిడిగా సంపాదించుకొని చేసిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఇవాళ కూడా మామూలుగా పూట గడవని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదంతా ఉట్టిదే, ఎమ్మెల్యేల వ్యతిరేకత అది ఇది అని ఏదో వాళ్ళ మీద చేసిన తప్ప ఏం లేదంతా. మా ప్రభుత్వంలో మేము చేస్తున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఏమేమిటంటే, ఇప్పుడు మేము రైతులకు ఇంత చేసినాం, రైతులకు ఏ రాష్ట్రం ఏ దేశంలో ఎక్కడ చేయలే రైతులు చేసినటువంటిది. మేము వాళ్ళకు పూర్తిగా వాళ్ళకి చెప్పలేకపోయినామే అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకు. ఎందుకని? ఇంకొకటి ఏంటంటే, మేము ముఖ్యంగా ప్రధానంగా అబద్ధాలు నమ్మిన వాళ్ళు. ఒకటి ఎంప్లాయీస్ అగైనెస్ట్ చేసారు, పిఆర్సీ మీకు ఎక్కువ ఇస్తాం, పిఆర్సీ హై పిఆర్సీ ఇస్తాం, 6 నెలల్లో కంప్లీట్ చేస్తాం అని రకరకాలుగా. ఎంప్లాయీస్ అంతా ఒక వర్గం వెళ్ళిపోయింది. తర్వాత మైనార్టీ దగ్గర వెళ్ళి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి హైదరాబాద్ వదిలిపెట్టి సిటీలలో ప్రచారం చేశారు. తర్వాత దళిత బంధు మీకు ఇచ్చిండ్రు, ఇగో మీకు రాలేదు అని చెప్పి ఎస్టీలను పోయి ప్రోగోడ్ చేసిండ్రు, రెచ్చగొట్టారు. దళితుల దగ్గరకు పోయి ఒక ఊర్లో 3కి ఒక 5 మందికి దళిత బంధు వస్తే వాళ్ళ బంధువులనే మీకు ఎవరు రాలేదు చూసినావా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టారు. అట్లా ఒక రెడ్డీస్లో ఒక కమ్యూనిటీ, రెడ్డీస్లో ఒక పేద రైతులంతా అర్థం చేసుకొని ఉన్నారు. మాకు ధనికులు ఉన్నటువంటి వాళ్ళు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మేము రైతు బంధు ఇచ్చినా కూడా వాళ్ళు ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది, అరే మనం ముఖ్యమంత్రి ఉండాలా, మనం ఇంకా ఎక్కువ ఇచ్చుకోవచ్చు ఈయన ఏందని. ఇట్లా రకరకాలుగా బీసీలలో ఒక వర్గాన్ని, బీసీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బీసీ బంధు మీకు లక్షణేనా, వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి మీకు లక్షణేనా, ఇట్లా ఈ రకమైనటువంటివి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల ఈ రకమైనగా
పెద్ద ప్రభావితం పడ్డది. ఇప్పుడు చెప్పినవి మీరు చేసినవి చెప్పుకోలేదంటే 10 ఏళ్ల పాలనలో మీరు ఏమేం చేసిండ్రు అనేది విజిబుల్గా కనిపిస్తుంది అనే మాట ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదా? ప్రజలకి, ఓటర్లకి తెలుసుకోలేకపోయారా? ఏం జరిగింది, మాకు బెటర్మెంట్ అయిందా లేకుంటే మా బాగు జరిగిందా లేదా అనేది వాళ్ళు అర్థం చేసుకోలేదా? మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? మేము రైతు అనే వ్యక్తి మర్చిపోవడం అనుకున్నాం. ఎందుకంటే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు ఉండకుండా ఇక్కడ అంతా కరెంటు వ్యవసాయం, లక్షల మోటార్లు ఇక్కడ కరెంటు. ఆంధ్రాలో కాలువలో వ్యవసాయం. ఇలా మంచి నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది. కరోనాలో కూడా మేము వడ్లు కొనుక్కున్నాం. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనుకున్నాం. కానీ వాళ్ళు 14,000 ఇస్తాము ఎకరకు అనగానే ఆశపడతారు అనుకోలే మేము. వాళ్ళు రైతు మోసపోతారు అనుకోలే. అట్లా ప్రతి వర్గం మోసపోయింది. ఎంప్లాయీస్ మోసపోయినరు, మహిళలు మోసపోయినరు, వృద్ధులు మోసపోయినరు, నిరుద్యోగులు. మేము 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళు మేము 2 లక్షల ఉద్యోగాలు 6 నెలలే భర్తీ చేసామని వరకే. జనరల్గా ఏమనుకుంటారు, 6 నెలలే కదా ఈ గవర్నమెంట్ తెచ్చుకుందాం, ఈ గవర్నమెంట్ తెచ్చుకుంటే 6 నెలల్లో నాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి భావనతో ఆశపడి పోయిండ్రు. మేము స్కీమ్లు ఇచ్చిన వాళ్ళందరేమో వాళ్ళు ఎంత చెప్తే రానోడు నాకు రాలేదని బాధపడ్డాడు, వచ్చింది కదా నాకు రేపు వస్తాను అనుకోలేదన్నమాట. అట్లా చాలా కారణాలు ఉన్నాయి. మేము ఎమ్మెల్యేల వ్యతిరేకత వల్ల ఓడిపోయిన తప్పది. ఎమ్మెల్యేల వ్యతిరేకంగా ఏ ఎమ్మెల్యే మా గవర్నమెంట్లో తిని పడుకోలే. ప్రతిరోజు ప్రజల్లో ఉన్నాడు, గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఉన్నారు. అక్కడ ఒక 10% ఉండొచ్చు, అక్కడక్కడ మేము కాదని 10%, 20% ఉండొచ్చు, అట్లా ఎక్కడ లేదు. ఇవాళ ఇప్పుడు 2 నెలల్లో ఏం జరుగుతుందో చూడండి రాష్ట్రంలో, వాళ్ళ పనితీరు చూడండి. ఇసుక దండాలో ఎంతమంది ఇన్వాల్వ్ అయిన చూడండి. కళ్ళు మామూలు తీసుకుంటారు ఎంతమంది ఎమ్మెల్యేలు చూడండి. లిక్కర్ దందాలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి భయపెట్టించి లిక్కర్ షాపులలో ఇన్వాల్వ్మెంట్ చూడండి. ఎన్ని భూములలో కబ్జాలు చేస్తూ భూములలో పోయి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎన్ని భూములు గుంజుకుంటారో చూడండి. పరిష్కారం చేయమని భూమి తీసుకొని పోతే 50% నాకు ఇవ్వాలి లేకపోతే అని కొర్రి పెట్టి ఎంతమంది చేస్తుండండి. ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఎంత డైరెక్ట్గా డబ్బులు వసూలు చేస్తుంటారండి. డైరెక్ట్గా ఒక రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది చూడండి. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో 20-30 లక్షల ఎకరా ఉన్నది ఎందుకు పడిపోయింది? నీళ్ళు లేవు, కరెంట్ లేవు. హైదరాబాద్లో ఎందుకు కన్స్ట్రక్షన్ కడతలేడు? వాడు కట్టాలంటే కోట్లు కుమ్మరియాలి, లంచాలు ఇవ్వాలి, గ్యారెంటీ లేదు, అట్లా అభద్రత. కనుక ఇలా వీళ్ళు విచ్చలవిడిగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. ఆ రోజు ఏ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ అయ్యి విచ్చలవిడిగా అవినీతి చేసిన వాళ్ళు ఒక పేరు చెప్పండి, ఒక మంత్రి పేరు చెప్పండి. ఒక డిసిప్లిన్గా పెంచిండు కేసీఆర్ గారు, ఒక డిసిప్లిన్గానే ఉన్నారు. ఎవరైనా గట్టి చేస్తే ఉండరు, పొజిషన్లో ఉండరు వాళ్ళు. టికెట్ అన్న ఇయర్ నెక్స్ట్, లేకపోతే పొజిషన్లో ఏదైనా పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ కోల్పోతారు తప్ప అంత విచ్చలవిడిగా చేసినటువంటి సందర్భాలు లేవు. వ్యతిరేకత అనేది ఏం లేదు, ఉట్టి ప్రొపగండ మాత్రమే. ఇవే వాళ్ళు ఇచ్చినటువంటి ఆశ వల్ల అత్యాశపడి ఇంతకన్నా మెరుగైతే వస్తుందేమని చెప్పడం, కొందరు ఒక స్కీమ్ అందిన వాళ్ళు ఇంకొకరికి అందలేదంటే ఈర్ష్యపడడం, ఒక పగడ్బందీ ప్లాన్ ప్రకారం మనం అధికారం రావాలనేటువంటి ఆలోచనతో ఇట్లా స్ట్రాటజీ ప్రకారం తీసుకుంటూ వచ్చింది తప్ప ఎవరు విచ్చలవిడిగా అరాచకాలు చేస్తే ఇంత ల్యాండ్ రేట్ ఎట్లా పెరుగుతుంది, ఇంత గ్రోత్ ఎట్లా పెరుగుతుంది, ఇంత డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది. ఒక కేసీఆర్ గారు అంటే అందరు భయము, భక్తి, ఒక గౌరవము, అరే పెద్ద ఆయనకు దృష్టిలో పడుతుంది ఏమైనా చేస్తే అని భయంతో ఉండేవాళ్ళు. అట్లా ఇదేం లేదు. ఎవరైనా భయం ఉందా? మంత్రులు కొట్టుకుంటున్నారు, మంత్రులు బహిరంగ విమర్శిస్తున్నారు, పర్సంటేజ్ల కాడ కొట్లాడుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే పని చేస్తే ఎమ్మెల్యే పోయి వర్క్ తీసుకొని బిల్లు ఇప్పించాలంటే బహిరంగంగా ఎమ్మెల్యే డబ్బులు తీసుకొని ఆడ ఇవ్వాలి బై అని చెప్పి ఇప్పిస్తున్నాడు. ఆ రోజు అట్లా ఒక బిల్లుకు బహిరంగంగా ఉందా? అక్కడ భూములు గుంజుకునే పరిస్థితి ఉన్నాయా? అక్కడ ఒకరిద్దరు ముగ్గురు ఉండొచ్చు, అప్పుడు కూడా లాదని చెప్పలేం. ఆఫీసర్లు ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఏదో దందలు చేయొచ్చు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు అటువంటి చేసిన సందర్భాలు అయితే లేవు. ఆటోమేటిక్గా ఒక క్రమశిక్షణతోనే పెంచిండు కేసీఆర్ గారు. మేమందరం కూడా దాంతోనే చేసినాం. శ్రీనివాస్ గౌడ్ గారు ఎందుకు ఓడిపోయినారు? అక్కడ రీజన్ ఏంది? నా దగ్గర ఎట్లుందామంటే మైనార్టీలు ఎక్కువ ఉన్నారు, ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, ఎస్టీలు 17,000 మంది ఉన్నారు. తర్వాత ముఖ్యంగా దళితులు కూడా ఎక్కువ ఉన్నారు. నేను కరెక్ట్ వారం రోజుల ముందర మైనార్టీలను 100% మైనార్టీలు నా వైపు ఉండేది. వాళ్ళు 50% పైన వెళ్ళిపోయారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటని ప్రతి మస్జిద్ దగ్గర వచ్చి ప్రచారం చేశారు. రాయచూరు నుంచి వచ్చి తాండలలో వెళ్ళి నిరుద్యోగులు పిల్లలంతా తాండలకు వచ్చి ఓటేయడానికి వచ్చి మాకు 6 నెలల్లో ఉద్యోగాలు వస్తాయి, దళిత బంధు కూడా లేదు మనకు అని వాళ్ళని అందరినీ 17,000 ఓట్లు అట్లా చీల్చారు. హైయెస్ట్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ ఇది, హైయెస్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇక మనకు పిఆర్సీ 5% ఇచ్చిండు అయ్యారు,
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే మనకు హై టీఆర్ఎస్ వస్తుంది అన్నట్లు అట్లా వాళ్ళు. ఇక కొంతమంది అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరు చీలిపోవడం అట్లా అయింది. కానీ తప్ప ఇప్పుడు ఏదో నేను ఏ 14 రోజులకు మంచి నీళ్ళు వచ్చేవి, ఈరోజు నీళ్ళు చూడండి, టౌన్ చూడండి, హైదరాబాద్ తిరిగి నవరం తయారు చేసినాం. ఎవరికి నష్టం చేస్తాను చెప్పు? పుకార్లు పుట్టించారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జా చేసి గవర్నమెంట్ ల్యాండ్ మీరు కబ్జా చేసిండ్రు. ఓడిపోవడానికి 2 ప్రధానమైనటువంటి రీజన్స్ చెప్తారు. అందులో ఒకటి, మీరు మీ బ్రదర్ శ్రీకాంత్ గౌడ్ ఇద్దరు కలిసి ఎకరాలు కబ్జాలు చేసిర్రు, బెదిరించిర్రు, అక్రమాలకు పాల్పడ్డారు, భూ కబ్జాలు, కుంభకోణాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే జిల్లాల ఒక హిస్టరీ ఏముందంటే, జిల్లా నేపథ్యంలో ఒక క్యారెక్టర్ని బ్యాడ్గా క్యారెక్టర్ని అసాసిన్ చేస్తారన్నమాట. అంటే ఏం దొరకక క్యారెక్టర్ని అసాసిన్ చేయడము, లేదంటే కరప్షన్ ఎవరైనా చేసినాం అనుకో, ఇగో పెద్ద కరప్షన్ ఇంత చేసినని చెప్తాడు. కరప్షన్ చేయడానికి కూడా ఇచ్చిండు తీసుకున్నట్లు ఏం లేదు. కాంట్రాక్టర్స్ కూడా లోకల్ వాళ్ళే కదా, లేదు అక్కడ. ఇంకా కబ్జాలు అనేది నమ్మించే వాళ్ళంతా. నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, 1 ఎకరం కబ్జా చేసినట్టు చూపించండి, లేదు తక్కువకు మేము తీసుకున్నాం బెదిరించి తీసుకుని చూపించండి, మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాను చెప్పిన. ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ 1000 ఎకరాలు కబ్జా చేసినారు కదా, ఒక ఎకరా కబ్జా చేసినా చూపించండి, గవర్నమెంట్ మీదే కదా, కేసు పెట్టండి, మేము అసలు రాజకీయాల నుంచి వదులుకుంటామని చెప్పినాం. బ్రదర్ మీద కేసులు పెట్టినట్టున్నారు కదా. అంటే ఒక వికలాంగుల ఇల్లు కూలగొట్టారమ్మా. అక్కడ వికలాంగుల ఇల్లు కూలగొడితే మేము అడ్డుకున్నాం. రాష్ట్రంలో మొట్టమొదటిగా హైడ్రా ఉపయోగించింది గుంటూరు వాళ్ళు, గుడ్డి వాళ్ళు, పాపం వాళ్ళ మీద అర్ధరాత్రి పోయి దాడి చేసి కూలగొట్టారు. అక్కడ మేము పోయి అడ్డుకుని వాళ్ళకి అన్నం పెట్టి వారం రోజులు 10 రోజులు అక్కడే ఉన్నాం. దానిలో ఆ కేసు అది పట్టాలు ఇచ్చింది 25-30 ఏళ్ళ కింద పట్టాలు ఇచ్చింది. అప్పుడు మా తమ్ముడు చదువు ఎడ్యుకేషన్లో ఉన్నంతే. ఆ పట్టాలు మీరు అప్పుడు ఇచ్చారు, మీరే ఇచ్చారు, మీరే తయారు చేసి ఇచ్చారు పట్టాలు అని చెప్పి దొంగ కేసు పెట్టింది. అది న్యాయపరంగా ఎదుర్కొంటా ఉన్నాం. కబ్జా చేసినట్లు ఏ రుజువు లేదు, ఇప్పటివరకు కూడా ఏం లేదు. ఓకే. ఇక హాస్పిటల్ ముందర ఒక పెద్ద హోటల్ కట్టినాం, టూరిజం హోటల్. 99 ఏళ్ళు లీజు తీసుకున్నాను చెప్పి వాళ్ళు చెప్పారు. టూరిజం మినిస్టర్ ఇప్పుడు జూపల్లి కృష్ణరావు అన్నాడు, చూయించి అని చెప్పినాం. చూయించి ఎక్కడుంది అది? 99 ఏళ్ళు చట్టంలో ఉందా? ఎక్కడుంది చూపించండి, ఇచ్చిన ఆర్డర్ చూపించాను అని చెప్పినాం. అంటే ఇట్లా అభివృద్ధిని కూడా వాళ్ళు బ్యాడ్గా చిత్రీకరించారు. తర్వాత అక్కడ ఏంటంటే రాజకీయ ఆధిపత్యం. ముఖ్యంగా నా ఓటమిలో కారణం ఏంటంటే, బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నారో వారం రోజుల ముందే నాకు ఏకండి ఓటు కాంగ్రెస్కి వేయండి అని చెప్పి ఆయన పోలింగ్ ఏజెంట్లను కూడా బంద్ చేసిండు. మీటింగ్ పెట్టి చెప్పింది, క్యాంపెయినింగ్ నాకు వద్దని. జనరల్గా జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ కొట్లాడతాయి. ఒక జాతీయ స్థాయిలో మా దగ్గర మొన్న కార్పొరేటర్గా ఇండిపెండెంట్ వ్యక్తిని, లేదు చిన్న చిన్న ఫార్వర్డ్ బ్లాక్ రకరకాల బీఫామ్ తెచ్చుకున్నారు. చిన్న చిన్న పార్టీల నుంచి బీఫామ్ తెచ్చుకున్న వాళ్ళని విత్డ్రా చేయమంటేనే వాళ్ళు విత్డ్రా చేయలేదు. మేము బీఫామ్ తెచ్చుకున్నాం సార్, ఎట్లా సార్ మేము పోటీలో ఉంటాం అంటే చిన్న కార్పొరేటర్కు కౌన్సిలర్కు పోటీని తప్పుకున్న వాళ్ళు అక్కడ బీజేపీ ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే బీఫామ్ తీసుకున్న ఆయన వారం రోజుల ముందర కాంగ్రెస్ ఓటేయని చెప్తే ఇంతకన్నా దారుణమైనటువంటి వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందా చెప్పండి. శ్రీనివాస్ గౌడ్ను ఓడియలేం, లేకపోతే మన ఇద్దరం ఐక్యమైదామని చెప్పేసి అని వాళ్ళిద్దరు బీజేపీ కాంగ్రెస్ రెండో ఏకమైతే ఒక వర్గం ఏకమై దాడి చేస్తే మరి ఆలోచన చేసుకోలేదు ఎవరు? మా రైతులు ఆలోచన చేసుకోలేదు. వాళ్ళ ఇద్దరు కుటుంబాల గురించి మేము శ్రీనివాస్ గౌడ్ని ఎందుకు కొట్టాలి, శ్రీనివాస్ గౌడ్ ఉంటే మాకు ఎకరాకు నీళ్ళు వస్తాయి, మాకు పంటలు వండుతాయి, మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, మా ఏమైనా బాగా చేసిండు అని ఆలోచన చేసుకోలేవాళ్ళు. వాళ్ళ దానిలో పడి వాళ్ళిద్దరు కలిసి పెద్ద ఎత్తున డబ్బులు పంచడం, క్యాంపెయినింగ్ చేయడం, 2 పార్టీలు ఐక్యమైనడం కూడా ప్రధాన కారణం. 50% కారణం అదే. నేనన్న 2 రీజన్స్లో ఒకటి, మీరు మీ బ్రదర్ కలిసి భూకుంభకోణాలు చేసిండ్రు అనేది. రెండోది, అక్కడ రెడ్డి వర్సెస్ బీసీ అనే నినాదం ఒకటి చాలా పెద్ద ఎత్తున వచ్చింది. దాన్ని మీరు కంప్లీట్గా రెడ్డి అంటే మీరు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఒక అగ్రెసివ్గా వెళ్ళిండ్రు. బీసీ వర్సెస్ రెడ్డి అనేటువంటి రాజకీయాలు ఒక వార్ లాగా మొదలైంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఓడించిండ్రు అనేది. మీకు 2 విషయాలు. కబ్జాలు అయితే మా తమ్ముడు ఏం చేసిన లేదు పాపానికి, ఇప్పుడు కూడా ఏం పెద్ద ఆస్తిపాస్తులు ఏమేమి లేవు. ఓ ఇల్లు కట్టుకున్నది తప్ప, ఇల్లు కట్టుకుంటేనే ఒరు లేకపోయింది తప్ప ఏం లేదు. అదెంత ఉట్టిది. ఒకవేళ ఉంటే వాళ్ళు ఈ పార్టీకి మా కేసులు పెట్టేవాళ్ళు, భూ కబ్జాలలో ఎదికిచ్చేవాళ్ళు, ఈ ల్యాండ్ గుంజుకున్నారు, ఈ ల్యాండ్ కబ్జా చేసిందని చెప్పి ఇప్పటివరకు అయిపోయేవి. ఇన్నిసార్లు ఛాలెంజ్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేయలేకపోయారంటే అదేం లేదు. ప్రజలకు కూడా తెలుసు. అన్నదమ్ములు సొంత భూమి గురించి కొట్లాడుకుంటేనే
ఒక 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 ఫీట్ అటు ఇటు జరుగుతుందని కొట్లాడుకుంటారు ఈ యాలక్టరీ పట్ల. వేరేవాడు ఎందుకు వదులుకుంటారు? వేరే ల్యాండ్ తీసుకుని వదులుకోరు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఈ పాటికి మమ్మల్ని భూతద్దాలు పెట్టి పెద్ద చిత్రీకరిస్తారు. అదంతా తప్పనేది ప్రజలకు అర్థమైపోయింది. రెండోది బీసీ రెడ్డి అనేది రాజకీయంగా ఎదుర్కొనేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు. ఇప్పుడు నేను మీకు తెలుసు కోదండరామ్ రెడ్డి మరి జేఏసీ చైర్మన్. ఆయన చైర్మన్ కాకముందు ఏముంది? ప్రతి జిల్లాలో ఏమన్నా సంఘాలు ఉన్నాయా? మాలాక సంఘాలు ఉండేనా? లేకపోతే ఇంకేమన్నా? కేసీఆర్ గారు జేఏసీ చైర్మన్ చేద్దాము ప్రొఫెసర్ అంటే వచ్చి ఉన్నాడు. మరి కోదండరామ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చైర్మన్ ఉంటే కో చైర్మన్గా మేము ఏదన్నా చిన్న తప్పు చేసినామా? రెడ్డి వద్దు దింపేయండి అని చెప్పన్నామా? చాలామంది ఆయన దింపాలే తీసేయాలని చెప్పి చాలామంది అంటే కూడా లేలే ఉండాలి పెద్ద మనిషి మనకు ప్రొఫెసర్ ఉన్నాడు ఉండాలని చెప్పి మేము అందరం సపోర్ట్ చేసినాం. మరి ఉద్యమంలో ఒక రెడ్డికి సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు కనపడలేదు. మరి చిన్నప్పటి నుంచి కూడా మేము రెడ్డిస్ మేము అందరం కలిసిమెలిసి పెరిగినాం. మా ఇంట్లోనే ఇద్దరు రెడ్డిస్ అమ్మాయిలు, మా నాన్న హెడ్ మాస్టర్ కనుక మా ఇంట్లోనే ఉండేది. ఒక చెల్లెళ్ళలాగా మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం. మరి చిన్నప్పటి నుంచి రెడ్డిలో తెమ్మడి ఉన్నప్పుడు అప్పుడు మా ఇంట్లోనే రెడ్డిస్ చదువుకుంటున్నప్పుడు అప్పుడు రాలేదా? కోదండరామ్ రెడ్డిని జేఏసీ చైర్మన్ చేసినప్పుడు మేము వ్యతిరేకించకుండా ఉన్నప్పుడు అప్పుడు మరి నిజంగా ఫీలింగ్ ఉంటే అప్పుడు ఉండదా? రాజకీయంలో రాగానే రెడ్డి బీసీ అని చెప్పి ముద్ర వేయడం. మీరు ఎమ్మెల్యే అయినరు, తర్వాత మంత్రి అయిన తర్వాత మీరు కావాలని ఒక విభజన రేఖ అనేది పెట్టినరు అనేది. మాకు 2 మండలాలు ఉంటే 2 మండలాల్లో 2 జెడ్పీటీసీలు రెడ్డిలోకి ఇచ్చినాం. చెప్పండి ఇక ఎందుకు కోపం ఉంటుంది? ఒక కులం మీద మాకు కోపం ఉండే వ్యక్తులం కాదు మేము. మా నాన్న హెడ్ మాస్టర్ చదివి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిండు. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి కన్న కష్టాలు పడి మా అమ్మ మమ్మల్ని పెంచింది. పుట్టిగా మేము పెరగలే. మా తల్లిదండ్రులు చెమటొడిచి మమ్మల్ని బతికించి చదివించారు మమ్మల్ని. మేము ఒక లక్షణంగా పెరిగిన వాళ్ళం. మేము కులం ఎందుకు ఉంటుంది? అక్కడ కులం ఆస్కారం ఉంటుంది. అక్కడ నీచమైనటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఆ కులంలో కూడా లేదు. రెడ్డిస్లో పబ్లిక్లో లేదు. రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టడం, అరే మనం ఉండాలి. మళ్ళీ వాళ్ళకి ఏమైనా చేస్తారా? వీళ్ళు ఏం చేయరు. అర్ధరాత్రి ఆపస్తే కూడా ఆదుకోరు. వాళ్ళు మంచిగా అయితే కూడా ఓర్చుకోరు. వాళ్ళు ఏదైనా రాజకీయం అడిగితే కూడా వాళ్ళని తొక్కేస్తారు. చదువుకున్న ఒక యువకుడు వచ్చి నాకు పదవి కావాలంటే వాళ్ళు రానియరు. వీడు చాలా యాక్టివ్ ఉన్నాడు రాని తొక్కేస్తారు. వాళ్ళు ఇద్దరు ఐక్యమై ఇట్లా వాళ్ళ ఓట్లు రావడానికి రాజకీయ నాయకులు నా మీద అట్లా ముద్ర వేసారు. బీసీలు అనేది పుట్టిన బీసీలో నేను పుట్టిన తప్పేముంది? నేను పుట్టుకతో నాదేం తప్పు ఉందా? బీసీలో పుట్టినాక మరి నేను ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడినా. ఓ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటోని కూడా నేను జైలులో పోయినా. తెలంగాణ వస్తాను ఎవరికి నమ్మకం లేదు. ఏ నమ్మకం లేనప్పుడు నేను త్యాగాలు చేసినప్పుడు కోదండరామ్ రెడ్డి నాయకత్వంలో చైర్మన్ చేస్తే, సార్ ఆయన ఎందుకు చైర్మన్ చేస్తారు సార్? మావి ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకునే కాదు, నేను ప్రజా సంఘాలకు కూడా నాయకుడు. నేను నన్ను చేస్తారు చైర్మన్, ఆయన చేస్తారన్నామా? గప్పూర్ణం స్వామి గౌడ్ గారు, నేను కానీ మా విఠల్ గారు కామున్నాము, పని చేసినాము. వీళ్ళు రాజకీయంలో వచ్చేవరకే రెడ్డి బీసీ అని ఫీలింగ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మేమన్నా చదువుకోకుండా వచ్చినామా? చదువుకొని ఉన్నతమైన పదవులు చేసుకుంటూ వచ్చినాం కదా. ఎందుకుంటుంది ఆ ఫీలింగ్లో? ప్రజాస్వామ్యం అట్లుంటుందా? అట్లా ఉండదు. ఎదుర్కోలేనటువంటి శక్తులు, దద్దమ్మలు, చేతగానులు, పని చేయనటువంటి వాళ్ళు, ప్రజలకు పని చేయనటువంటి వాళ్ళు, సోమరిగాళ్ళు, వాళ్ళని ఉపయోగించుకొని ఆ వర్గాన్ని ఉపయోగించుకొని మంచి అనుభవించేటువంటి వాళ్ళు ఈ పని చేస్తారన్నమాట. అంత తప్ప ఏముండదు. ఆ ముద్ర వేయడం వల్ల కారణం ఎందుకు? రాజకీయ నాయకులే. ఇప్పుడు వెరీ రీసెంట్గా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక మాట అన్నారు, మీరు తిని తాగి జైసీనన్న అంటే సరిపోదు, సో మీ కడుపులో మంట అనేది ఉంది, కండ్లు మండుతున్నాయి, మేము చేస్తున్న పని కనుక వాళ్ళు ప్రాపర్గా చూస్తే మీ కళ్ళు చల్లబడితే మీరు చూడండి అనే మాట అన్నారు. ఇక ఆయన గురించి ఆయన ఏం చేసిండు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి కరెక్ట్ ఎలక్షన్స్ వస్తుంటే టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ పడిచి ఎమ్మెల్యే గురించి పోయి బీజేపీలో నిలబడ్డాడు. బీజేపీ ఎమ్మెల్యే 2.5 ఏళ్ళు ఉన్నాడు. చేసిన ఆనవాళ్ళు ఏం లేదు. 10 సంవత్సరాలు ఎక్కడో వెళ్ళిపోయాడు. ఇంటి పార్టీ ఆ పార్టీ అని తిరిగి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. మళ్ళీ అర్ధరాత్రి కాంగ్రెస్ జాయిన్ అయ్యి వచ్చిండు. ఇలా మళ్ళీ రేపు బీజేపీ పోనీకి రెడీ ఉన్నాడు. బీజేపీ పార్టీ పోవడానికి కన్ఫర్మ్ 100%. ఆయన పొలిటికల్ నడవడిక అంతా నెక్స్ట్ బీజేపీలో పోవడానికే రూట్ క్లియర్ చేసుకుంటున్నాడు. ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలోనే ఉన్నాడు. అదే పార్టీ నుంచి ఎందుకు పోతాడు? ఆయనకు అసంతృప్తి ఉందా? ప్రభుత్వంలో ఉంటే ముఖ్యమంత్రి గారి మీద స్టేట్మెంట్ ఇస్తారా? గవర్నమెంట్ మీద హైకోర్టులో కేసు చేస్తారా? ఎవరైనా మంత్రి ఎమ్మెల్యే ఉంటే ఈ భూములు కబ్జా చేసినారు, లేకపోతే ఈ భూములు హైదరాబాద్ కోకపేటలో ఎవరో అక్కడ మన మంచిర్యాల వంశీరామ్ బిల్డరు వాళ్ళు వీళ్ళు
చెరువులు కబ్జా చేసారు అంటే గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రికి పెట్టి డెమాలిషన్ చేయాలి. హైకోర్టులో ఎట్లా ఇస్తారు? ముఖ్యమంత్రిని ఎట్లా ఇస్తారు? మరి ముఖ్యమంత్రిని ఇన్నిసార్లు ఢిల్లీ పోయింది కదా, మహబూబ్నగర్ అభివృద్ధి మీద నేను ఢిల్లీ పోతున్నా, డీకేఆర్ నగర్ ఎమ్మడి వెళ్తున్నా అని అన్నారు. మరి 10 సార్లు వెళ్ళినా అంటున్నారు. 10 సార్లు డీకేఆర్ నగర్ ఎమ్మడి వెళ్ళిన వ్యక్తి ఒక్కసారైనా 60-70 సార్లు పోయిన ముఖ్యమంత్రి ఎమ్మడి ఎందుకోలేదు? ముఖ్యమంత్రిని ఆయన నమ్మలేదా? లేకపోతే ఆయన ముఖ్యమంత్రి నమ్మలేదా? కాంగ్రెస్ పార్టీ బాగాలేదా? ఏం బాగాలేదు? 1 ఇయర్లోనే అప్పుడే చెడిపోయిందా? ఒక 5-6 నెలల నుంచి స్టార్ట్ చేసినాయి కదా ఇవన్నీ కూడా. మరి ₹1 ఇస్తలేరు మహబూబ్నగర్కి అన్నారు. మరి ఎక్కడ తిరగలేకపోతున్నాం అని అన్నారు బహిరంగంగా. మరి ఈ పార్టీ ఉండదలుచుకుంటే, మళ్ళీ ఈ పార్టీ బీఫామ్ రాదలుచుకుంటే, బీఫామ్ మీద గెలవాలనుకుంటే, కనీసం బీఫామ్ దొక్కాలనుకుంటే అధిష్టానాన్ని గౌరవించాలి కదా. అధిష్టానాన్ని గౌరవించినట్లు ఎక్కడైనా ఉందా? దాఖలాలు ఉన్నాయా? ముఖ్యమంత్రిని గౌరవించినట్లు దాఖలాలు ఉన్నాయా? అడగండి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని అడగండి. ఆయన అయిపోయింది, నెక్స్ట్ బీజేపీ కోవాలనుకున్నాడు కనుక ఆయన చేసుకుంటున్నాడు. నువ్వు ఏ పార్టీలో అన్నావు, నాకు అభ్యంతరం లేదు. నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినందుకు నేను ఎంత కడుపు కట్టి తిండి తిప్పలు లేకుండా 3 సార్లు 4 సార్లు తిరిగి 10 ఏళ్లలో నేను 40 ఏళ్ళ పనిచేసినంత పనితనం చూపించి అటు ఇరిగేషన్ రిజర్వాయర్లు, ఉదండపూరు, కరివేన, టౌను, హాస్పిటల్స్ అంత అద్భుతంగా తయారు చేసుకున్నాం. నువ్వు చేసే పనులను ఆపేసి నన్ను వ్యక్తిగత విమర్శ చేస్తే నేను ఎట్లా ఒప్పుకుంటా చెప్పు? కొంతనే చెప్తున్నా, నేను చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఆవేదన వాళ్ళు చేయాలనుకునేది వాళ్ళు చేసినట్టు చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. శ్రీనివాస్ గౌడ్ గారికి చాలా ఆవేదన ఉందా, అసంతృప్తి ఉందా? నాకు ఎవరి మీద నాకు అసంతృప్తి ఏం లేదు. ప్రభుత్వం మీద అసంతృప్తే. ప్రజలను పట్టించుకుంటలేదు, రైతులను పట్టించుకుంటలేదు, విద్యార్థులను పట్టించుకుంటలేదు, కుల వృత్తులను పునరుద్ధరణ చేయట్లేదు. ఏ అంశాల్లో చేస్తలేదు కనుక ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. 2.5 ఏళ్ళు మేము కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మేము రాజకీయ అవసరాల గురించి తెలంగాణ ఉద్యమంలో లేము. ఎందుకంటే రాజకీయ అవసరాల గురించి ఉద్యమంలో ఉంటే తెలంగాణ రాకముందే పార్టీలు చేరి నిలబడేట వాళ్ళం. అదే బై ఎలక్షన్స్లో కూడా నన్ను నిలబడమన్నాడు కేసీఆర్ గారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిలబడ్డప్పుడు ఆయన వ్యతిరేకంగా నేను నిలబడవాన్ని, నన్ను అడిగి నిలబడతాను. వద్దు సార్, నేను రాజకీయాలు రాను, తెలంగాణ గురించి కొట్లాడతాను. తెలంగాణ వస్తుందని అనుకోలే, చచ్చే వరకు కొట్లాడదామనుకున్నాం. మేము తెలంగాణని తెచ్చుకున్నాం కనుక, తెలంగాణ గురించి కష్టపడ్డాం కనుక, జైళ్ళలో పోయినాం కనుక తెలంగాణ అభివృద్ధి కాలం కోరుకుంటాం. ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ మంచిగా చేస్తే హ్యాపీ అవుతాం, ఉండని ఈయననే అనుకుంటాం. రైతులకు 14,000 ఇచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్ లీడర్ అయినప్పటికీ, మాజీ మంత్రి అయినప్పటికీ ఆయన ఇచ్చిన హామీ నెరవేరిస్తే అనుకుంటా. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి రైతులకు 14,000 ఇచ్చి టోటల్గా 2 లక్షల ఉద్యోగాలు నింపేసి పిఆర్సీ, హైయెస్ట్ పిఆర్సీ ఇచ్చేసి చనిపోయిన మన రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందరికీ కూడా 1-2 నెలల లోపల మొత్తం వాళ్ళ బకాయిలు మొత్తం చెల్లించి, పర్సంటేజ్ లేకుండా కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తే కానీ అనుకుంటాం. నేనే కాదు, తెలంగాణ నుంచి కొట్లాడిన వాళ్ళందరూ కూడా సరే ఉంటే ఉండని భయ్ చేస్తున్నాడుగా అనుకుంటాం. ఏం చేయకుండా కేసులు పెట్టించి, కుటుంబాలను వేధించి, ప్రశ్నించటోన్ని చేసి తెలివిగా ఏ వర్గము కొట్లాడుతున్నానో నా వర్గం చేతల్నే నన్ను అనిపించి, ఇవన్నీ ట్రిక్స్ ఈ ప్రభుత్వం చేస్తే ఎట్ట ఊరుకుంటాం చెప్పండి. ఇప్పుడు కీలకమైనటువంటి ఒక అంశం మళ్ళా చర్చలోకి వచ్చింది, తెర మీదకి వచ్చింది. మూమెంట్ టైంలో జేఏసీ ఏర్పాటుకు సంబంధించి, అది కూడా బీఆర్ఎస్ జాతిపిత అంటోంది కేసీఆర్ని. అసలు ఎవరికి జాతిపిత? ఇప్పుడు తెలంగాణ అనుభవించేటారు వాళ్ళకు. తెలంగాణ ఈరోజు రైతులు కావచ్చు, వికలాంగులు, ఒక 500 పెన్షన్తో వాళ్ళు చాలని తిండి తినకుండా ఉంటుంటారు. పుట్టిన తల్లిదండ్రులు కూడా ఎందుకు పుట్టించినాం రా, ఇట్లా పుట్టిన కదా, ఎట్లా పోతారని ఏడ్చేవాళ్ళు. ఇలా 4,000 పెన్షన్ తీసుకొని, ప్రతి అవ్వ 2,000 పెన్షన్ తీసుకొని, రైతులు ఎప్పుడు ఏడ్చేవాళ్ళు. పంట వండిందంటే కూడా బాధని ఏడిపే, ఎందుకంటే ధర లేదని చెప్పేసి. ఇలా మంచిగా పంటలు పండించుకుంటూ నీళ్ళు వచ్చిన వాళ్ళు, అనుభవించినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నటువంటి అన్నీ రెట్టింపైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా గురుకులాలు చదువుకున్నటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు, ఏ కులమైనా కానీ, ఎస్సీ, ఓసీ ఏదైనా కావచ్చు, మైనార్టీ కావచ్చు, అన్నిట్లా ఓసీలో కూడా రిజర్వేషన్ ఉంది కనుక అట్లా ఏ వర్గం అయితే ఉందో, ప్లస్ ఆ రోజు మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైన ధైర్యంగా ముందుకు వచ్చి ఆ కుటుంబాలను కాపాడినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా 2014 కన్నా ముందు మా పరిస్థితి ఏముండే, ఇప్పుడేముంది, వాళ్ళందరూ కూడా ఒక దైవంతో పోలుస్తారు. ఒక జాతిపిత కాదు, అంతకన్నా ఎక్కువ కూడా ఒక దైవంతో పోలుస్తారు. చాలామంది ముసలి అడగండి, కొడుకు పెడతలేడు, ఎవరు చూస్తలేరు, కేసీఆర్ దయ వల్ల నాకు కూడా తింటున్నాం బిడ్డ, సల్లా బతకాల బిడ్డ అంటారు.
ఇంకా చాలామంది ముసలి వాళ్ళు నా ఓటుకు లాస్ట్ కేసీఆర్ గీసి చచ్చిపోతా, నాకు 80 ఏళ్ళు ఉన్నాయి, అప్పటి వరకు బతకాలని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు తెలంగాణ వద్దన్నలోకి ఎట్లా అనిపిస్తుంది, మంచిగా ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణనే వద్దు, రాష్ట్రమే వద్దు, ఆంధ్రలో కల్పిస్తే బాగుండే, తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కలుపుదాం తెలంగాణ అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు ఎట్లుంటుంది, ఎందుకుంటుంది చెప్పండి? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఎవరికి జాతిపిత, మీ జాతికి జాతిపిత కావచ్చు అనేది. దాంతో పాటుగా జేఏసీ చైర్మన్గా కోదండరాం కదా బిచ్చగాళ్ల సంఘాలను కూడా ఏకం చేసింది, వాళ్ళ జేఏసీలను కూడా కలుపుకొని కలిసి పనిచేసింది అనే ఒక మాట అన్నారు. మీరు కూడా జేఏసీలో మీరు వర్క్ చేసిండ్రు, కీలకమైనటువంటి లీడర్గా ఉన్నారు. జేఏసీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అలాంటి ప్రశ్నలు వస్తున్నాయి? అప్పుడు కోదండరాం రెడ్డి గారు ఓన్లీ ఒక ప్రొఫెసర్, జేఏసీ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు, జేఏసీ చైర్మన్ చేసింది కూడా కేసీఆర్ గారే. జానారెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి కోదండరాం రెడ్డిని పెడదాం అంటని చెప్పేసి, కోదండరాం ఒక వ్యక్తి. ఆ రోజు మేము సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పెద్ద శక్తి మాది, మా శక్తి అంతా ధారపోసి జేఏసీలో మేము పనిచేసినాం. ఒక జిల్లాకు పోయినా, ఒక ఊరికి పోయినా మా వాళ్ళు వచ్చేది, వ్యక్తిగా ఒక్కడు వచ్చేది, మా ఒక్కడ 100 మంది మా సంఖ్య ఉండేది. అక్కడ మేము వ్యక్తిగా గౌరవించినాం, ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించినాం. కానీ ఇలా కేసీఆర్ని ఎవరైనా అంటే మేము ఊరుకోం, తయారు చేసింది ఆయన కదా, వీళ్ళందరినీ తయారు చేసింది ఆయన. మేమైతే మాకు సంఘాలు ఉన్నాయి, మేము స్వతంత్రంగా ఎదిగినాం, మేము సంఘాలు పెట్టుకొని మేము సర్వీసులు వచ్చినప్పటి నుంచి 88, 89, 90 సంవత్సరాలు, 91 నుంచి మేము సంఘాలు పెట్టుకున్నాం, స్వతంత్రంగా మేము వచ్చినాం. మేము తెలంగాణ ఉద్యోగ సంఘాల గురించి కొట్లాడినాం, కేసీఆర్ గారు రాష్ట్రం గురించి ఏర్పాటు చేసినప్పుడు వారితో పాటు మేము కలిసినాం. మరి వీళ్ళంతా అట్లా కాదు కదా, ఒక్కొక్క సింగిల్ వ్యక్తులు ఉంటే కూడా 10 మంది 20 మంది సమూహం, సంఘాలు చిన్నవి. మేము ఇంత పెద్ద సమూహము ఏర్పాటు చేసిన వాళ్ళము. మరి మేము ఆయన అయితే కేసీఆర్ గారు అపాయింట్ చేసిన వ్యక్తి, ఆయన వ్యక్తిగా ఆయన ప్రపోజ్ చేసిన వ్యక్తి, మేము అందరం ప్రపోజ్ చేయలే కదా అన్నప్పుడు మరి ఆయన ఎట్లయితాడు జాతిపిత? తయారు చేసిన వ్యక్తి ఈయన కదా, ప్రొడక్షన్ చేసిన ఆయన కేసీఆర్ గారు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయనకు ఒక వ్యక్తిగతమైన కోపం ఎవరి మీద? కేసీఆర్ గారి మీద. అంతకుముందు గవర్నమెంట్లో అరెస్టులు చేయించడం కావచ్చు, రకరకాల పరిణామాలు కావచ్చు, రకరకాలుగా ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని కోపము చేస్తున్నాడు. కానీ ఆయన వ్యక్తిగతాన్ని పక్కకు, ఆ వ్యక్తిగతంగా ఉన్నదాన్ని పక్కకు పెట్టి మాట్లాడమని చెప్పండి, ఎట్లా మాట్లాడుతాడు చూడండి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాదు అని చెప్పింది గతంలో.